ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. సంవత్సరంలో మనకి 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులు ఒక ఎత్తు అయితే, ధనుర్మాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి మరొక ఎత్తు. మరి ఈ రోజున తెల్లవారుజామునే భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవాలని తప్పించిపోతూ ఉంటారు. అసలు ఉత్తర ద్వార దర్శనం ఎందుకంత ప్రత్యేకం? ఈ రోజున ధాన్యంతో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అంటారు. ఎందుకు? అలాగే ఉపవాసం ఏ విధంగా చేయాలి? ఉపవాసం చేయడం కాదు, ఉపవాసం విరమించడం కూడా చాలా ముఖ్యం. ఏ విధంగా విరమించాలి? ఇలాంటి అనేక ప్రశ్నలకి శాస్త్రీయపరమైన, అలాగే వైదికపరమైనటువంటి సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వైదిక పురోహిత రత్న, వైదిక తపోనిధి, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీనాథ్ స్వామి గారు. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మా. శ్రీనాథ్ స్వామి, మనకి ప్రతి నెల ఒక ఏకాదశి వస్తుంది, కానీ ఈ ముక్కోటి ఏకాదశి మాత్రం ఎందుకింత ప్రత్యేకత? మనకు ఏకాదశి అనగానే మనము ఆ యొక్క విష్ణునామ స్మరణ, వైష్ణవ దేవాలయాల దర్శనాలు ఇవి చేస్తూ ఉంటాం కదమ్మా. అయితే ప్రతి ఒక్క ఏకాదశి అనేది ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పేరు. 24 ఏకాదశులు శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి, బహుళపక్షంలో అంటే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశితో మనకు 12 మాసాలకు 24 ఏకాదశులు ఉన్నాయి. ఆ 24 ఏకాదశిలో ఈ ముక్కోటి ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమని చెప్తాం. ఎందుకంటే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఆ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి మేల్కొని ఆ స్వామివారు మనకు దర్శనమివ్వడానికి ఉత్తర ద్వారం గుండా వస్తారు అనే ఉద్దేశంతో ఈ ముక్కోటి ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమని చెప్పబడుతుంది. ఆ రోజు ఆ స్వామివారికి చేసేటటువంటి ఉపవాసం కానీ, లేదా ఆ స్వామివారం కోసం చేసేటటువంటి పూజ కానీ, ఆ ఉత్తర ద్వార దర్శనం కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా చేయబడతాయని చెప్పచ్చు. మరి ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు కదా, అసలు ఈ రెండు పేర్లు రావడానికి గల కారణం? ముక్కోటి ఏకాదశి అంటే 33 కోట్ల దేవతల ఆశీర్వాదంతో చేసేటటువంటిదే. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రెండూ కూడా ఒకటే అమ్మ. వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠములో నుంచి ఆ యొక్క స్వామివారు వస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క వైకుంఠ ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అంటే 33 కోటి దేవతలతో సమానమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ స్వామివారు ఇచ్చేవారు కాబట్టి ముక్కోటి ఏకాదశిగా చెప్పడం. మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చాలా ప్రత్యేకం. అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు? ఉత్తర ద్వార దర్శనం మనకు ఆ స్వామివారు ఈ యొక్క యోగ నిద్రలో నుంచి మేల్కొన్నాక తాను ఉత్తర ద్వారం గుండా తాను బయటికి వస్తూ ఉంటారు. ఆయనతో పాటు 33 మంది దేవతలను తాను ఆ స్వామివారితో పాటు వచ్చి మనకు భూలోకంలోకి వచ్చి ఉన్న మిగతా దేవతలకు, అలాగే మానవులకు, భక్తాదులకు అందరికీ కూడా మంచి దర్శనాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వస్తారు. కాబట్టి ఆ యొక్క ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటే వారికి సంపూర్ణ పుణ్య ఫలితము లభిస్తుంది. ఆ 33 కోటి దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తారు. ఈ 33 ముక్కోటి దేవతలు అంటే ఎవరు? ముక్కోటి దేవతలు అంటే 33 కోటి దేవతలమ్మా. 33 కోట్లు కాదమ్మా. 33 కోట్లు దేవతలు ఉన్నారు అనేది మాట కాదమ్మా. అది 33 కోటి దేవతలు. కోటి అంటే ఒక సమూహం అనే అర్థం అమ్మా. అంటే మన సంస్కృత పదంలో 33 మంది దేవతలు. అందులో మనకు అశ్విని పుత్రులు అంటే మనకు అందులో అశ్విని దేవతలు 2, తర్వాత అష్టవసువులు 8 మంది, తర్వాత ఏకాదశ రుద్రులు 11 మంది, ద్వాదశ ఆదిత్యులు 12 మంది. వీరందరినీ కలిపితే 33 మంది అవుతారు. ఎలా? మనకు ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు 2 కలిస్తే 33 మంది. అందులో 2 అశ్విని దేవతలు ఎవరైతే 2 కలుస్తారో వారు 2 కలిస్తే 25 మంది. తర్వాత 8 మంది అష్టవసువులు, వారు కలిస్తే మొత్తం 33 మంది. వీరు 33 మంది 33 కోటిగా, అంటే కోటి అంటే సమూహము అని అర్థం.
ఆ సమూహంగా మనకు వారు ఆశీర్వాదాన్ని ఇస్తారని చెప్తారు. అందుకనే 33 కోట్ల దేవతలు కాదమ్మా, అది 33 కోటి దేవతలు, సో ముక్కోటి దేవతల కోటి దేవతలుగా చెప్పడం జరుగుతుంది. ఆ ఆ వారి ఆశీర్వాదం అక్కడ చూడండి, విష్ణుమూర్తితో పాటు ఆ యొక్క 30 కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది. అక్కడ మానవ మాత్రం మనమే కాదమ్మా, వారి ఆశీర్వాదం కోసము దేవతాది లోకాలందరూ కూడా వేచి ఉంటారంట ఈరోజు ఆ స్వామివారి దర్శనార్థంకై. కాబట్టి ఉత్తర ద్వార దర్శనంకై, ఆ స్వామివారి దర్శనార్థంకై అందరూ దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారంట. అందుకని ఆ యొక్క 30 కోటి ఏకాదశికి అంత ప్రత్యేకము అని చెప్పచ్చు. స్వామి, ఈ 33 కోటి దేవతలంటే ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అశ్విని దేవతలు ఇలా చెప్పారు కదా స్వామి, వీరే ఉన్నారా? ఇంకా వీరిని ఎందుకు చెప్తారు 33 కోటి దేవతలని? అవునమ్మా, 33 కోటి దేవతలలో వీరే ఎందుకున్నారు అంటే, ముఖ్యంగా వీరు సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వంగా చెప్పొచ్చు. ఓకే. మొట్టమొదట మనము అశ్విని దేవతలు అన్నాం కదమ్మా. అశ్విని దేవతలు, ఇంద్రాది దేవతలు వీరందరూ కూడా స్థితికారకులు. వారు బ్రహ్మతత్వానికి చెంది స్థితికారకులుగా చెప్పొచ్చు. తర్వాత మనకు వచ్చేటటువంటి వారు ద్వాదశాదిత్యులు. ద్వాదశాదిత్యులు, అష్టవసులు వీరందరూ కూడా ముందుగా ఈ యొక్క 33 కోటి దేవతలను వీరే అనడానికి గల కారణం ఏమిటంటే అమ్మ, ముఖ్యంగా అశ్విని దేవతలు వచ్చేసి బ్రహ్మతత్వానికి చెందిన వారు సృష్టికారకులు. తర్వాత స్థితికారకులైనటువంటి విష్ణుతత్వానికి చెందిన వారు ద్వాదశాదిత్యులు, అష్టావసులు వీరందరూ కూడా స్థితికారకులు. తర్వాత లయకారకులు ఏకాదశ రుద్రులు వీరందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుడి లయకారకులుగా చెప్పవచ్చు. అందుకనే ఈ సృష్టి స్థితి లయకారకులనే ఆ యొక్క 33 కోటి దేవతలు. వీరే మనకు సృష్టి స్థితి లయకారకులే మానవునికి కావాల్సింది. కాబట్టి ఆ 33 కోటి దేవతలు మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి. అంటే ఇందులో చూడండమ్మా, ఒక్కొక్కరు ఒక్కొక్క మనకు చెప్తారు కదమ్మా, 33 కోట్ల దేవతలు ఒక్కొక్కరికి దర్శిస్తే వారు ఒక్కొక్క కోటి సమానమైనటువంటి ఆశీర్వాదాన్ని వారు మనకిస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోటి దేవతలతో సమానంగా చెప్తే 33 కోట్ల దేవతలతో సమానంగా చెప్పవచ్చు. ఇలా చెప్పుకోవచ్చమ్మా. ఏంటి, 33 కోటి దేవతలు 33 కోట్ల ఆశీర్వాదాన్ని మనకిస్తారని చెప్పొచ్చు. మరి ఏకాదశి రోజు, ఈ ఏకాదశి కానీ ముక్కోటి ఏకాదశి రోజు కానీ ఈ ధాన్యంతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవి తీసుకోకూడదు అని అంటారు, ఎందుకు? అయితే ఈ యొక్క ఏకాదశి రోజు మనకు ముఖ్యంగా ఆహార పదార్థాలలో తినేటటువంటి బియ్యముతో చేసినటువంటివి తినకూడదు అని చెప్తారు. అయితే అందులో ఒక కథ ఉందమ్మా. మూరా అనే రాక్షసుడు, ఆయన దేవతలను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, దేవతలను చాలా కష్టాలు పెడుతున్నాడు అనే సమయంలో ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, అతని సంహారానికై ఒక ఆశ్రమానికి వెళ్ళి తాను విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన విశ్రాంతిలో ఉన్నప్పుడు ఒక శక్తి బయటికి వస్తుంది. ఆ వచ్చినటువంటి శక్తిలో నుంచి శక్తి వెలువడి, ఆ శక్తి ఏదైతే బయటికి వస్తుందో ఆ శక్తి ఆ యొక్క మూరా అనే రాక్షసుని దృష్టి పడగానే ఆ యొక్క రాక్షసుడు భస్మం అయిపోతాడు. అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి ఆ యొక్క శక్తికి ఏకాదశి అనే నామకరణ చేశాడు. అందుకనే మూరా అని అంటే ఆయన ఆ రాక్షసుడు బియ్యంలో వెళ్ళి దాక్కున్నాడట. అందుకని మూరా అనేటటువంటి మూర అంటే మనకు మురుమురాలు ఆ విధంగా ఆ బియ్యంలో ఉన్నది. అందుకనే ఆ బియ్యానికి సంబంధించినటువంటివి ఏవి కూడా పదార్థాలు తీసుకోకూడదు ఆ రోజు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున అంటే ముక్కోటి ఏకాదశి రోజు చేయవలసినటువంటి ఉపవాస నియమాలు అంటే, చిన్నపిల్లలు, వయసు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, వృద్ధులు ఉంటారు కదా స్వామి, వీళ్ళ కోసం ప్రత్యేకించి అంటే శాస్త్రాల్లో ఏదైనా ప్రత్యేకంగా ఉపవాసం ఈ విధంగా చేయాలని చెప్పబడిందా? ఉపవాసం అనేది ఒక్క పద్ధతి కాదమ్మా, వారు నియమించుకునేటటువంటి అనుష్ఠాన పద్ధతి అమ్మా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకోవచ్చు. వారి అనుకూలంగా ఆరోగ్య పరిస్థితుల రీత్యా వారికి అనుకూలించినట్టుగా వారు ఉండొచ్చమ్మా. ఒకరు పాలను తాగి ఉండొచ్చు, ఒకరు అల్పాహారం అంటే ఏదైనా ఒక టైం టిఫిన్ చేసి స్వీకరించి ఉండొచ్చు. లేదు అనంటే పూర్తం నక్తం అనంటే ఒక్కసారి కూడా ఏమీ తినకుండా కూడా ఉండొచ్చు. అంటే ఈవెన్ ఫ్రూట్స్ కూడా ఏమీ తీసుకోకుండా ఉండడం, ఏమీ తీసుకోకుండా ఉండడం బెస్ట్ అమ్మ.
పాలు మాత్రమే కాల్సి ఒక పూట పాలు తాగుతామంటే తాగొచ్చు. నీరు కూడా తీసుకోకూడదంటారా? అంతే అమ్మ. అంటే గట్టిగా ఉపవాసం చేయాలంటారు చేయాలి. ఏకాదశి రోజు. ఏకాదశి రోజు చేస్తే మంచిదమ్మ. ఈ విధంగా ఎవరి శక్తి అనుసరించి వృద్ధులు కొలది. కానీ, లేదా పిల్లలు కానీ, లేదా మధ్యవర్తులు ఆరోగ్యం బాగలేక ఇబ్బంది గర్భిణీ పడుతున్న వారు స్త్రీలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ వారి వారి అనుకూలతను బట్టి చేయొచ్చు. కానీ అందరూ కూడా ఒక్కటి మాత్రం నియమంగా పాటించండి. ఏంటంటే ఆ రోజు అన్నముకు సంబంధించినటువంటి ఆహారాన్ని ఏమి తీసుకోకండి. అలా తీసుకోకుండా మనము చేసేటటువంటిది ఏది పలహారం కానీ, అల్పాహారం కానీ, క్షీరము కానీ, జలము కానీ భక్తితో ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ స్వీకరించండి. అధికంగా స్వీకరించకండి. చాలు. మరి ఈ ఏకాదశి రోజు ఆ, అన్- రాత్రిపూట జాగరణ చేయాలంటారు కదా స్వామి. ఈ జాగరణ సమయంలో అంటే జాగరణ అంటే కొంతమంది సినిమాలు చూస్తూనో లేకపోతే మాట్లాడుకుంటూనో ఏదో ఒక విధంగా టైం గడుపుతూ ఉంటారు. అసలైన జాగరణ అంటే ఏంటి? ఏ విధంగా చేయాలి? ఏ విధంగా చేస్తే ఫలితం లభిస్తుంది? మా జాగరణ అనేది శివరాత్రి జాగరణ కానీ, పౌర్ణమి జాగరణ కానీ, ఏకాదశి జాగరణ కానీ, జాగరణకైనా. కోటి ఏకాదశి జాగరణ కానీ ఏదైనా కానీ సరే స్వామివారి నామస్మరణ చేయడమే ముఖ్యమమ్మ. అంటే పూర్వంలో నిజంగా ఏం చేసేవారు అంటే ఆ టైంలో పూర్తిగా భజన చేసేవారు. మ్మ్. ఆ స్వామివారి భజనలు, కీర్తనలు, ఆ సమయాలలో నాటకాలు ఇవన్నీ చేసేవారు అప్పట్లో. ఇప్పుడు అమ్మ అవన్నీ ఏం లేవు, కానీ యూట్యూబ్ ఉందమ్మ. కాబట్టి ఆ టీవీలో వచ్చేటటువంటి ఆ దైవారాధనకు సంబంధించినవే చూడండి. దైవ చింతనను మరలించేటటువంటివి ఏవి కూడా చూడకండి. అన్య ఇతర ఏవి చూడకుండా ఆ దైవారాధనకు సంబంధించిన ఆ దైవ చింతన చేసేటటువంటివి. అక్కడ మనకు స్వామివారి ముక్కోటి ఏకాదశి కాబట్టి ఆ రోజు ఎక్కడెక్కడ వైష్ణవ దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలు ఈరోజు ఈ సమయంలో ఈ ద్వారం తెరిచారు, ఈ స్వామివారు ఇలా దర్శనం ఇచ్చారు. ఈ విధంగా వాటన్నిటినీ కూడా మనము దర్శనాలు చేసుకోవడం, లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఆ రాత్రంతా, లేదా ఇప్పుడు మనకు తిరుప్పావై పాశరాలు చేస్తారు కదమ్మా, ఆ పారాయణం చేసుకోవడం, లేదా అవి కుదరలేది విష్ణు అష్టోత్తరము, నారాయణ అష్టోత్తరము, శ్రీకృష్ణ అష్టోత్తరం ఇవన్నీ కూడా పారాయణాలు చేసుకోవచ్చు. అవి చేసుకుంటూ ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉపవాసాన్ని అలాగే జాగరణను చేస్తే మంచిదమ్మా. స్వామి, మరి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏ దేవుణ్ణి పూజించాలి? అంటే విష్ణుమూర్తిని ఏ రూపంలో పూజిస్తే మంచిది? విష్ణుమూర్తి ముఖ్యంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు గరుడారూఢై ఉంటాడు. కాబట్టి ఆయనను ఆ గరుడ వాహనంతో ఉన్నటువంటి మూర్తిని పూజించవచ్చు. లేదా తాను కొన్ని చోట్ల ఏం చేస్తారంటే తాను శేషదత్పాలం పైన ఉన్నటువంటి మూర్తిని కూడా దర్శనానికి చూపిస్తారమ్మా. అలా కూడా శేషదత్పాలం పైన ఉన్నటువంటి విగ్రహానికి కూడా ఆరాధన చేయొచ్చు. లేదా చాలా మట్టుకు అందరి ఇళ్లల్లో విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని కాకుండా నారాయణుని విగ్రహంగా కూడా వాళ్ళ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఆ నారాయణునికి ఎందుకు కాదు ఇంట్లో మనము పూజించుకుంటే బాగుంటుంది. అంటే మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలంటారా? ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు అంటారా? అంటే వెళ్ళడం అంటే వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు అమ్మా, ఇంట్లో ప్రతి ఒక్క దేవాలయంలో మనకు శివరాత్రి రోజు శివాలయాలు బిజీగానే ఉంటాయి, వైష్ణవాలయాలు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు బిజీగానే ఉంటాయి. మరి అలాంటి టైంలో అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడే కంటే మేము ఇంట్లో నుంచే, పూర్వంలోనంటే అవన్నీ కష్టమయ్యేదమ్మా. ఏ దేవాలయానికి వెళ్ళాలన్నా కానీ కష్టమయ్యేది, ఏ దేవాలయంలో ఆ స్వామివారిని ఎలా చూడాలన్నా కష్టమయ్యేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీలో మనము ముక్కోటి ఏకాదశి రోజు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారి దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా ఆయన ముఖము మనకు కనిపిస్తుందా లేదా తెలియదు. కానీ మనం దేవాలయం దర్శనం చేసుకోవడానికి ఇంట్లో టీవీలో పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఆ స్వామివారికి ఎక్కడ కాటుక పెట్టారు, ఎక్కడ స్వామివారికి ఎలాంటి తిలకం పెట్టారు, ఎలాంటి రంగు వస్త్రం వేశారు, ఎలాంటి పూలమాలలు వేశారు, ఆయనని ఎంత అందంగా అలంకరించారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఈ కెమెరాల ద్వారా చూపిస్తున్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం చక్కగా చూసుకోవచ్చు, చక్కగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఆ యొక్క స్వామివారి అనుగ్రహము మనం ఇక్కడ ఇంట్లో పూజించి ఆ స్వామివారిని పూజను చేసుకొని ఆ యొక్క ముక్తిని సంపాదించుకోవడంతో పాటు అక్కడి నుండి అది జాగరణ చేసేటప్పుడు వీటన్నిటినీ కూడా చూసి ఆ స్వామివారిని దర్శనాన్ని చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. స్వామి, మరి ముక్కోటి ఏకాదశి రోజున దానం చేయడం శ్రేష్టం అంటారు. మరి ఎటువంటి దానం చేస్తే మంచిది? ముక్కోటి ఏకాదశి రోజు ఆ రోజు చేసిన దానం కంటే కూడా ముక్కోటి ఏకాదశి రోజు తర్వాత రోజు ద్వాదశి రోజు చేసేటటువంటి దానము బాగుంటుందమ్మా.
చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఏందంటే ఆ రోజంతా కూడా మనం ఉపవాసం ఉండి మనము భోజనం చేస్తాం కాబట్టి మనము ఆ హ్మ్. యొక్క ఆహార పదార్థాలను మనం అందరము తినడం ప్రారంభించే ముందు ఒక బ్రాహ్మణునికి వారు సకుటుంబ సపరివార సమేతంగా తినడానికి కావలసినటువంటి సామాగ్రిని అతనికి దానంగా ఇస్తే ఆయనతో పాటు ఆయన పరివారం అంతా కూడా తిని మనకు చల్లని ఆశీర్వాదాన్ని, చక్కని ఆశీర్వాదాన్ని, ఆయురారోగ్యాలని ఇస్తారని చెప్పొచ్చు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు చేసినా కానీ అదే దానం చేయొచ్చు. మనము బియ్యము, అలాగే నూనె, ఉప్పు నిత్య అవసరాలకు నిత్యము మనం చేసేటటువంటి భోజన పదార్థాలన్నీ కూడా దానం చేయొచ్చు. స్వామి మరి పాపనాశిని స్నానం అంటే ఏంటి? అసలు ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఎటువంటి స్నానం ఆచరిస్తే మంచిదంటారు? స్నానాలనేటివి చాలా ప్రత్యేకమమ్మా. మనము ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైనా గాని సరే, ఏ యొక్క పండగ రోజులలో అయినా గానీ, ఏదైనా ప్రత్యేకంగా ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి ఇలాంటివంటి పర్వదినాలలో నదీ స్నానం చాలా ముఖ్యం. చాలా ప్రత్యేకం. అలాంటి రోజులలో నదీ స్నానం చేస్తే చాలా విశిష్టమైన ఫలితం ఉంటుంది. వాటితో పాటు నదీ స్నానం ఏదైనా కానీ క్షేత్రానికి సంబంధించినటువంటి స్థాయిలో నది నదులు. ఉంటే ఇంకా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇప్పుడు మనకు శ్రీశైల క్షేత్రం ఉంది. అక్కడ కృష్ణా నది ఉంది. చాలా ప్రత్యేకం. అక్కడ మనకు క్షేత్ర దర్శనం అవుతుంది. అలాగే నదీ స్నానం కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా చాలా ప్రత్యేక ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. మరి మనకు అందుబాటులో నదులు ఉండవు. ఇప్పుడు సిటీస్‌లో మనకి నదులు ఉండవు కదా స్వామి. మరి అలాంటి వాళ్ళు బాండ స్నానం అమ్మ. బాండ అంటే స్నానం. పూర్వము మనకు గంగాలం అని చెప్పేసి ఉండేదమ్మా. అవును. ఆ గంగాలంలో నీళ్లు తీసుకొని ఆ యొక్క మన కలశంలో చెంబులో పట్టుకొని మనము దాంట్లో ఓంకారం రాస్తూ దాంట్లో మనకు సప్త నదులను అంటే గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ, లేదా మంత్రం కూడా రాదు మాకు ఏమంటారు గంగామాత, ఆ అమ్మవారి పేరైతే అందరికీ తెలిసిందే. జయ గంగామాత అంటూ ఒక 3 సార్లు ఆ అమ్మవారి నామస్మరణ చేస్తూ మనం చేస్తే ఆ యొక్క నదీ స్నాన పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పచ్చు. అసలు ఈ సంవత్సరం 2025లో ముక్కోటి ఏకాదశి ఏ రోజున వస్తుంది? ముక్కోటి ఏకాదశి వచ్చేసి మనకు 2025 డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు వస్తుందమ్మా. ఆ రోజంతా కూడా ఆ స్వామివారి విష్ణు నామస్మరణ, విష్ణు చింతన, ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే ఆ స్వామివారి సంపూర్ణ కృపా కటాక్షాలు లభిస్తాయి. మరి ఈ ముక్కోటి ఏకాదశి పూజలు, ఈ స్తోత్రాలు పిల్లలకి మనం ఎలా నేర్పించాలి? మనకు ఈ ప్రశ్న అనేది చాలా మంచి ప్రశ్న అమ్మ. పిల్లల గురించి మీరు అడిగినటువంటి అంటే ఈ ఆలోచన రోజుల్లో పిల్లలకనేది మనము ఏమీ తెలియచెప్పట్లేదు. పెద్దవాళ్ళు అంటే ఇక్కడ మనకు తరతరాలుగా వస్తున్నటువంటిది వారి ఇంట్లో పూజా పద్ధతి కానీ, లేదా దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో దేవుడి దర్శనము పిల్లలు ఎలా చేసుకోవాలి కానీ, లేదా ఒక గురువు వస్తే గురువు గారికి దండం ఎలా పెట్టాలి, లేదా గుళ్ళోకి వెళ్ళాక తీర్థం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏవి కూడా పిల్లలకు చెప్పట్లేదు. అంతకంటే పెద్దవారు వారి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పట్లేదు, ఆ పిల్లలు వారి పిల్లలకు, ఇలా కొద్దిగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజనే కాదమ్మా, ఏ యొక్క పండుగనైనా ఆ పండుగ గురించి పూర్తి వివరణ పిల్లలకు చెప్పడం, అలాగే ఆ యొక్క పండగ రోజు ఏ దేవతా దర్శనము చేసుకుంటే ప్రత్యేకంగా వారికి తెలుస్తుందో అలాంటి దేవాలయానికి తీసుకొని వెళ్ళడం, లేదా మనము ఇంట్లో చేస్తున్నటువంటి పూజనైనా ఏకాదశి రోజు ఈరోజు ఏకాదశి ఈ యొక్క విష్ణువు నామ స్మరణ చేయాలి అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి వారికి తెలిసినటువంటి చిన్న పిల్లల స్తోత్రాలు కానీ, లేదా అవి లేదు ఇవి లేదు ఏం లేకున్నా సరే ఆ స్వామివారి నామస్మరణ కానీ వారితో చేయిస్తే మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే వారికి మన ధర్మం గురించి తెలుస్తుంది, అలాగే భక్తి భావనలు పెరుగుతాయి, వారికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. స్వామి మరి ఈ ముక్కోటి ఏకాదశికి శ్రావణ మాసానికి ధనుర్మాసానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మా ముక్కోటి ఏకాదశి మనకు శ్రావణ మాసము, ధనుర్మాసము ఇవి రెండు కూడా మనం ఏం చెప్తామంటే, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని ఏదైతే ఉందో మనము ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తున్నాం. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉందో దక్షిణాయన కాలంలో వస్తుంది. ఇవి రెండూ కూడా ఒకటి దేవతలకు రాత్రి అయితే ఒకటి దేవతలకు పగలు. అవి రెండుటికి మధ్యలో వచ్చేటటువంటి ధనుర్మాసము
ధనుర్మాసంలో వచ్చేటటువంటి ముక్కోటి ఏకాదశి అనేది ఏదైతే ఉందో అది దేవతలకు అందరికీ కూడా బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పడం. అందుకనే ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రత్యేకత ఉందమ్మా. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఆ ధనుర్మాసంలో, మార్గశిర మాసము ధనుర్మాసంలో ఆ స్వామివారి దర్శనము ఉత్తర ద్వారం గుండా దర్శనం జరుగుతుంది. ఆ దర్శనాన్ని చేసుకుంటే ఆ స్వామివారితో పాటు 33 కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుందని చెప్పచ్చు. మరి చివరిగా ముక్కోటి ఏకాదశి రోజు ఈ నియమాలన్నీ ఎవరైతే పాటిస్తారో వారికి కలిగేటువంటి ఫలితం ఏమిటి? కర్మ ఫలితం అమ్మ. కర్మ ఫలితం అంటే వారి కర్మలో ఉన్నటువంటివి అన్నీ కూడా సత్ఫలితాలుగా శీఘ్రంగా మంచిగా లభిస్తాయని చెప్పొచ్చమ్మ. ఎందుకంటే కర్మ ఫలితం అనేది ఏదైతే ఉందో అమ్మ, మనం ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళకు సత్ఫలితాలను లభించాలి, ఆ కర్మలో ఉన్నటువంటిది సత్ఫలితాలు లభించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు పూజా కార్యక్రమాలని మనము పూజ చేయగానే ఈ పుణ్యం ఇంత వస్తుంది, ఈ ఆరాధన చేస్తే ఇంత పుణ్యం వస్తుంది, ఈ కార్యక్రమం చేస్తే, ఈ దానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది కాదమ్మా. మనం ఏది చేసినా ఆ స్వామివారికి భక్తితో మనము ఆశించకుండా చేస్తే అది సత్య ఫలితంగా లభిస్తుందమ్మా. కర్మ ఫలితం సత్య కర్మ ఫలితంగా లభిస్తుందని చెప్పచ్చు. అందుకనే అన్నది కర్మ ఫలితం లభిస్తుందమ్మా, అది సత్య కర్మ ఫలితంగా లభిస్తుందని చెప్పచ్చు. అంటే మనము ఏది ఆశించకుండా చేయాలి. మనం చేసే పూజలు ఏదైనా కానీ సరే ఏది ఆశించకుండా, దానం కానీ పూజ కానీ ఏదైనా ఆశించకుండా చేస్తేనే దాన్ని సత్య ఫలితం అని అంటారు. చివరిగా ఒక ప్రశ్న, పూజలు ఎక్కువ చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి అంటారా? మరి పూజలు ఎంత మీరు భక్తితో చేస్తున్నారా, లేదా ఏదైనా మీ యొక్క సత్ఫలితం కోసం చేస్తున్నారా అని స్వామివారు పరీక్షిస్తారు కదమ్మా. అలాగే ఆ వారికి కొద్దిగా పరీక్షలు ఎక్కువ పెట్టి వాటిని తట్టుకోగలుగుతాడా లేదా అని చూసి ఆ స్వామివారు ఆఖరిలో మంచి ఫలితాన్ని ఇస్తారు. కొద్దిగా కష్టాలు వస్తాయేమో, ఇప్పుడు కష్టాలు ఉంటే రేపు సుఖాలు లభిస్తాయి. ఈరోజు కష్టపడ్డవాడు రేపు ఎదుగుతాడు అని ఎలా అంటారో అలాగే ఆ స్వామివారు కూడా పరీక్షిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా ఒకసారి. శ్రీకృష్ణుడు ద్రౌపది తాను ఎన్నిసార్లు తాను కృష్ణ 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 అని అంటున్నా కానీ తాను రాలేదు. ఎందుకంటే తన ప్రయత్నం తాను చేస్తుందమ్మా. ఇక్కడ చీర ఇలా పట్టుకోవడమో లేకపోతే ఎలానో తన ప్రయత్నం తాను చేస్తుంది కాబట్టి రాలేదు. కానీ ఆఖరికి తన ప్రయత్నాన్నంతా అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు 2 చేతులు ఎత్తి హే రామ హే హరే కృష్ణ నన్ను కాపాడు అని 2 చేతులు ఎత్తి ఆ యొక్క స్వామివారి నామస్మరణ చేస్తుందో అప్పుడు ఆ స్వామివారు వచ్చి తనను కాపాడు, తన చీరలను అందించాడని చెప్తాం. ఈ విధంగా మనకు మార్కండేయుడు కూడా శివలింగాన్ని ఖర్చుకొని తాను యముడు వచ్చినప్పుడు పాశం వేయగానే దేవాలయాన్ని వదిలిపెట్టి బయటికి రమ్మని అంటే తాను ఆఖరికి తాను శివ శంకర పరమేశ్వర అని లింగాన్ని పట్టుకొని ఎంతసేపు ఉన్నా కానీ ఆ యొక్క పాశం దగ్గరకు వచ్చేసి యముడు దగ్గరకు వస్తున్నాడనే భయభ్రాంతి చెందుతాడు. కానీ ఎప్పుడైతే ఆ శివలింగాన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఏ శంకర పరమేశ్వర నీవు తప్ప ఇంకెవరు లేదు నన్ను రక్షింపుడు అని చెప్పేసి ఆయన గట్టిగా మొరాలంచుకునేసరికి ఆ లింగంలో నుంచి ఆ పరమేశ్వరుడు ఉద్భవించాడు. అటువంటి ఎవరైనా కానీ సరే వారి ప్రయత్నాలు చేసినంత వరకు ఆ పరమేశ్వరుడు కానీ ఆ విష్ణుమూర్తి కానీ ప్రతి దేవతలు కానీ కష్టాలను పెట్టి వారిని పరీక్షిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారి వల్ల కాదు అన్న సమయం ఉన్నప్పుడు ఆ స్వామివారు అడ్డుగా నిలబడతారు. లేదా వారి పరీక్షలన్నీ పూర్తి అయిపోయాయంటే వారు కావాల్సిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని ఇస్తారు. ఇదైనా కానీ సరే ఫలితాన్ని మనం ఆశించకుండా ఆ స్వామివారి సేవ చేయాలి. అప్పుడు సత్య ఫలితాలన్నీ కూడా మనకు కర్మ ఫలితంగా లభిస్తాయని చెప్పచ్చు. ముక్కోటి ఏకాదశి రోజు భక్తాదులందరూ కూడా ఆ స్వామివారి ఆరాధన, ఆ స్వామివారి దేవాలయ దర్శనాలు లేదా ఆ స్వామివారి భజనలు కీర్తనలు చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. మరి విన్నారు కదా, మరి ముక్కోటి ఏకాదశి విశేషాలు మనకి చాలా చక్కగా వివరించారు శ్రీనాథ్ స్వామి. మరి భక్తులందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలని చూడాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.
మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.